హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఈరోజు మరికొన్ని ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. ఇటు డిఎస్ వారికి, ఏపీఎస్సి, జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ వరకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వివిధ వార్తాపత్రికల సమాహారమే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అండి. అయితే ఇందులో మొదటి బిట్గా చూడండి. అతి త్వరలో ఏపీలో ఏ ప్రాంతంలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నారు? కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద అనే గ్రామంలో ఈ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏపీలో ఏ జిల్లాలో ఆస్ట్రేలియా సహకారంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ గవర్నెన్స్పై జాతీయ సదస్సు జూన్ 9-10 తేదీలలో ఎక్కడ జరగనున్నది అంటే విశాఖపట్నంలో జరగనున్నది. అలాగే ఇంకొక బిట్ చూడండి. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023ను ఇటీవల అందుకున్న క్రీడాద్వయం ఎవరు అంటే భారత స్టార్ డబుల్స్ అండి బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్ అండ్ సిరాగ్ శెట్టి. యాక్చువల్గా ఇది ముందే అందుకోవాల్సి ఉంది. అయితే సాత్విక్ సాయిరాజ్ గారి తండ్రి మరణంతో ఈ ప్రోగ్రాము అయితే కొంచెం వాయిదా పడింది. తరువాత ఈ క్రీడా పురస్కారాలు అందుకున్నారండి. తర్వాత ఆసియా అండర్-15, అండర్-17 ఛాంపియన్షిప్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది అంటే కనుక 2వ స్థానంలో నిలిచింది. తర్వాత బిట్ చూడండి. 2025 ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ పురుషుల టైటిల్స్ విజేత ఎవరు అంటే పంకజ్ అద్వానీ. తర్వాత 7వ బిట్. అమెరికా ఇటీవల ఉక్రెయిన్తో ఖనిజ సంపద సహకారంపై ఏర్పాటైనటువంటి ఒప్పందం పేరు ఏంటి అంటే యుఎస్ ఉక్రెయిన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఫోకస్ చేయాలి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్తో ఈ అమెరికా ఉక్రెయిన్కు చేరువయ్యింది. ఎందుకంటే ఇక్కడ ఉక్రెయిన్లో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది. యాక్చువల్గా ఇది చైనా నుంచి తీసుకునేది, కాకపోతే ఇప్పుడు చైనాకి అమెరికాకు ఉన్నటువంటి ఈ వాటి మీద పన్నుల శాతం భారీగా పెంచడంతో ఉక్రెయిన్కు చేరువయ్యి ఇప్పుడు ఇది అంటే ఒక రకంగా ఇది బలవంతంగా ఏర్పాటు చేసింది అనమాట అండి. ఉక్రెయిన్ను ఒప్పించి ఈ యుఎస్ ఉక్రెయిన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేటువంటిది ఏర్పడింది. తర్వాత బిట్ చూద్దాం. ఇస్రో, నాసా సంయుక్తంగా జూన్ 2025లో ప్రయోగించనున్న శాటిలైట్ ఏంటి అంటే నిస్సార్. అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చ్యూర్ రాడార్ అనేటటువంటి ఈ శాటిలైట్ను ఇస్రో నాసా రెండు కొడిటి జాయింట్ ఆపరేషన్ అండి. ఇది జూన్ 2025లో జరగనున్నటువంటి శాటిలైట్ పేరు వచ్చి నిస్సార్ అండి. తర్వాత చూడండి మరొక బిట్టు. బాంధవ్గర్ నేషనల్ పార్కు ఎక్కడుంది? మధ్యప్రదేశ్. ఇవన్నీ వార్తలలో ప్రముఖంగా ఉన్నటువంటివి కాబట్టి వీటి మీద ఫోకస్ పెంచాలన్నమాట అండి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్ నేషనల్ పార్కు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రవాహ్ పోర్టల్ను ప్రారంభించినటువంటి భారతీయ సంస్థ ఏది అంటే ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రారంభించినటువంటి ఒక పోర్టల్ ఏంటి అంటే ప్రవాహ్. తర్వాత చూడండి. సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. ఇది ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ది వరల్డ్ ఇది సత్యమంగళం. తర్వాత ఇంకొక బిట్ చూడండి. ఇటీవల ఏ దేశం వుడెన్ శాటిలైట్ లిగ్నోసాట్ను అభివృద్ధి చేస్తుంది అంటే జపాన్ అండి. అంటే ఇది ద వరల్డ్లోనే ద ఫస్ట్ వుడెన్ శాటిలైట్ లిగ్నోసాట్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై జపాన్. తర్వాత బిట్ చూడండి. హార్పూన్ యాంటీషిప్ మిసైల్ను తయారు చేస్తున్నటువంటి దేశం. హార్పూన్ పేరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది యాంటీషిప్ మిసైల్. ఇది యుఎస్ఏ, అమెరికా దీన్ని తయారు చేస్తుంది. తర్వాత సుధీర్మన్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? క్రీడల్లో ఇలాంటి వాడు చాలా అడుగుతూ ఉంటాడండి. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. వివిధ క్రీడలు వాటి యొక్క కప్స్ వాటిని కూడా అడుగుతూ ఉన్నాడు. ఇది బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటిది సుధీర్మన్. తర్వాత ఐపీఎల్ క్రికెట్లో అతి వేగవంతమైన సెంచరీ ఎవరి పేరున నమోదైంది? ఇటీవల వైభవ్ సూర్యవంశీ, బీహార్కి చెందినటువంటి ఈయన ఐపీఎల్లో ద సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని చేసిన తరువాత ఈ బిట్టు ప్రాధాన్యత సంతరించుకుంది. అతి వేగవంతమైన సెంచరీ ఇప్పటివరకు క్రిస్ గేల్ పేరు మీద ఉంది. సెకండ్ ప్లేస్లో వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. తర్వాత భారత్లో ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి అని సూచించే రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆర్టికల్ 153 అండి. తర్వాత బిట్టు చూడండి. ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. భారతదేశ మొట్టమొదటి లోక్పాల్ ఎవరు అంటే పినాకీ చంద్రఘోష్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇండియాతో అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యం నెలకొల్పిన దేశం ఏది అంటే చైనా. ఇది ఇటీవల వార్తాపత్రికల్లో వచ్చినటువంటి బిట్ అండి. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటామంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఇండియాలో అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యం అమెరికాని అనుకుంటాము. యాక్చువల్గా ఇది ఈ స్థానాన్ని చైనా బీటౌట్ చేసింది. అలాగే మరొక బిట్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఇండియా స్థానం ఏది? ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఇండియా స్థానం 151వ స్థానం అండి. తొలి 3 స్థానాలు ఏంటి, ఏ దేశాలకు వచ్చాయంటే నార్వే ఒకటి, ఎస్టోనియా ఒకటి, నెదర్లాండ్ ఒకటి. ఈ మూడు దేశాలు కూడా తొలి 3 స్థానాలలో ఉండగా 151వ స్థానంలో నిలిచింది ఇండియా అండి. తర్వాత కేరళలో ప్రధాని ప్రారంభించిన అతిపెద్ద సీపోర్ట్ ఏది? ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్.
కేరళలో ప్రధాని ప్రారంభించిన అతిపెద్ద సీపోర్ట్ ఏది అంటే విజింజం అంతర్జాతీయ సీపోర్ట్. విజింజం అంతర్జాతీయ సీపోర్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇలాంటి బిట్స్ నా పీవీకే గైడెన్స్ దీంట్లో గతంలో కూడా చాలా బిట్స్ నేనైతే చేశానండి. వివిధ వార్తాపత్రికల నుంచి ఇవి సేకరించినటువంటి బిట్స్, సుమారుగా ఒక 5-6 వార్తాపత్రికల నుంచి ఇది గ్యాదర్ చేసినటువంటివి మీకు చాలా వరకు ఉపయోగపడతాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు అంటే కంటెంట్ మెథడ్స్ చదివిన తర్వాత మధ్యలో ఏదైనా లేజర్ పీరియడ్ ఉంటే ఈ టైంలో మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ప్రత్యేకించి దీనికి ఒక టైం అంటూ ఏమి ఉండదండి. ఈ విద్యా దృక్పథాలు కానీ, సైకాలజీ కానీ, తర్వాత ఈ జీకే కరెంట్ అఫైర్స్కి కొంత టైము ఇస్తే సరిపోతుంది. కానీ సింహభాగం అంతా కూడా అంటే మెజారిటీ పీరియడ్ అంతా కూడా మీరు కంటెంట్ మెథడాలజీకే కేటాయించండి. ఎందుకంటే అత్యధిక మార్కులు పొందేటటువంటి విభాగం అది కాబట్టి తర్వాత వీడియోలో నేను మరికొన్ని బిట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. సదా మీ విజన్ కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.